తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇది వచ్చేసి 45,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది షోరూమ్ ట్రాక్ బండి. 5,25,000 ఉంది, నెగోషియబుల్. చూడండి బండి అయితే చాలా బాగుంది, చాలా నీట్గా. చెప్పాను కదా సార్, బండి టు బండి ఉంటుంది. బండి ఎలా అంటే ఇప్పుడు కొంతమంది మెయింటెనెన్స్ కానీ, కొంతమంది ఏమంటే రఫ్గా మెయింటైన్ చేస్తారు, కొంతమంది ఏమంటే స్మూత్గా మెయింటైన్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ కానీ ఉంటుంది. మనం కానీ సార్ వెహికల్ తీసుకొని పోయిన తర్వాత డైరెక్ట్గా తీసుకొని పోయి యూజ్ చేసుకోకూడదు సార్. తీసుకొని పోయిన తర్వాత మనము ఒక జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే కన్నా మీకు ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, డీజిల్ వెహికల్ అయితే ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత మీకు మైలేజ్ పరంగా బాగా వస్తుంది. దాని తర్వాత వెహికల్ స్మూత్నెస్గానే అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు 50,000కి మీరు తీసుకున్నారు, ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కు మీరు సర్వీసింగ్ చేయించుకున్నారు అనుకోండి, వెహికల్ స్మూత్ అయిపోతుంది సార్. వెహికల్ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అదే మీరు ఇప్పుడు తీసుకున్న తర్వాత అలాగే నడుపుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు ఎప్పుడు ఆయన సర్వీసింగ్ చేయించాడో, మళ్ళీ మీరు ఎప్పుడు సర్వీసింగ్ చేయించారు, అప్పుడు వెహికల్ కొంచెం ఇది అవ్వడం జరుగుతుంది. అందుకే మీరు తీసుకొని వెంటనే జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి. బరాబర్ 100% మీకు వెహికల్ అనేది క్లారిటీ ఉంటుంది సార్. ఇది ఒకటి ఉంది సార్, 2010 మోడల్, ఇది 11 మోడల్ పోలో. ఇది అరౌండ్గా డీజిల్ వెహికల్. ఇది కానీ మీకు 280-3 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ మీకు. ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇది టొయోటా ఇటియోస్ అండి. ఇది టొయోటా ఇటియోస్ 2012 మోడల్ సార్. ఇది 2012 మోడల్ డీజిల్ వెహికల్. 92,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది అరౌండ్గా మీకు 3.5-3.4 బడ్జెట్లో వచ్చేస్తుంది. ఈటీఓస్ ఏమంటే సార్ మీకు మైలేజ్ పరంగా అరౌండ్గా లోకల్ అయితే కింద 18-20 వరకు రావచ్చు. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే 22-23 కానీ మైలేజ్ రావడం జరుగుతుంది సార్. అందుకే ఈటీఓస్ మీరు సపోజ్ 130-140 కొట్టినా కానీ బండి అనేది షేక్ అవ్వదు, అలా ఉంటుంది సార్ ఈటీఓస్ అయితే. చాలా మంచి వెహికల్ యాక్చువల్లీ ఈటీఓస్. మీరు చూడండి, దీంట్లో ఏమంటే సెడాన్ వెహికల్ కానీ ఉంది, హ్యాచ్ బ్యాక్ వెహికల్ కానీ ఉంది. ఇంకా చూసారనుకోండి, బెలినో ఉన్నాయి సార్ మన దగ్గర. 2 బెలినోస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, సియాజ్ ఉంది సార్. మారుతి సియాజ్ సార్ 1, 2 ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎర్టిగా ఉంది సార్. ఎర్టిగా ఏమంటే మార్కెట్లో హెవీ డిమాండ్ ఉండే వెహికల్ ఏదంటే ఎర్టిగా వెహికల్ సార్. ఇది వచ్చేసి 2014 మోడల్ ZA టాప్ ఎండ్. ఇది వచ్చేసి దీంట్లో ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, ఇన్బుల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డీఫాగర్ ఇవన్నీ ఉంటుంది సార్ దీంట్లో. ఇది వచ్చేసి ఎర్టిగా సార్, డీజిల్ వెహికల్. బండి అయితే చాలా బాగుంది. 1 lakh తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ ఇది. చూడండి మెయింటెనెన్స్ కానీ చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్. దీంట్లో చూడండి మీకు టచ్ స్క్రీన్ ఉంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్. దాని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ABS ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఇన్బుల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డీఫాగర్ ఇవన్నీ ఉంటుంది సార్. ఇది చూడండి బండి అయితే బాగుంది. ఎర్టిగాకి ఎందుకు అంత డిమాండ్ అంటే సార్, ఇది వచ్చేసి 1.2 cc ఇంజిన్. దీనికి ఏమంటే ఇప్పుడు చాలా వరకు మన దగ్గర చాలా స్విఫ్ట్ డిజైర్ల కోసం వస్తారు. అయితే వాళ్ళు ఏమంటే ఇది అది కానీ ఏమంటే అరౌండ్ 5 lakhs అలా ఉంటుంది. ఇంకా 1 lakh పెట్టుకుంటే కింద ఎర్టిగా వచ్చేస్తుంది. ఎర్టిగాకి ఏమంటే దాంట్లో 5 సీటింగ్, ఇది వచ్చేసి 7 సీటింగ్ సార్. ఇది చాలా బాగుంటుంది వెహికల్.